మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. బట్ వెన్ ద కంఫర్టర్ ఈస్ కమ్, whom I will send unto you from the Father, even the Spirit of truth which proceeds from the Father, he shall testify of me. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ఆదరణకర్త అనేటువంటి మాటను ఇక్కడ వాడుతూ యేసు ప్రభువారే స్వయంగా సాక్ష్యమిస్తున్నారు, శిష్యుల్ని ఓదారుస్తున్నారు. అంతకుముందు యేసుక్రీస్తు తన శిష్యులను ఓదారుస్తున్నాడు. మరలా ఇక్కడ కూడా శిష్యుల్ని ఓదారుస్తూ గొప్ప ధైర్యపరిచేటువంటి మాటలు చెప్తున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు ఆదరణకర్త అంటే అర్థమేమిటో తెలుసా అండి? పరిశుద్ధాత్ముడు. ఇక్కడ పంపిన క్రీస్తు దేవుడు అనడానికి మరొక రుజువు ఇక్కడ కనబడుతోంది. దేవుని ఆత్మను దేవుడు తప్ప వేరెవరు పంపగలరండి? ఇక్కడ మనం త్రిత్వము గమనించగలుగుతున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చెప్తాడు? క్రొత్తవేమీ చెప్పడు. నా గురించి సాక్ష్యమిస్తాడు, నన్ను గురించి సాక్ష్యమిస్తాడు. అంతేకాదు అందరి హృదయాల్లో పనిచేస్తాడు. అందరూ అంటే దేవుని ఆత్మ మనుష్యుల మనసుల్లో పనిచేస్తాడు, మనుష్యుల హృదయాల్లో, మనుషుల అంతరాత్మల్లో సాక్ష్యం చెప్తాడు. అంతేకాదు ఇతరులకు కూడా సాక్ష్యం చెప్పే వారితోనూ సాక్ష్యం చెప్పే వారిలోనూ పనిచేస్తూ వారి సాక్ష్యాన్ని కార్యసాధకం చేస్తాడు. ఈ మాటలు గ్రహించండి. పరిశుద్ధాత్మునికి ఆదరణకర్త అని, ఉత్తరవాది అని ఇక్కడ పేర్లు వ్రాయబడినాయి. అంతకు మునిపే క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చడం మనం చదువుకుంటాం. క్రీస్తు బాప్తిస్మము పొందినప్పుడు పావురం రూపంలో వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సాక్ష్యము ఏది వట్టిది కాదండి, ప్రతిదీ కూడా యథార్థం, ఎవ్వరూ కూడా కొట్టివేయలేనిది. పరిశుద్ధాత్ముడు వచ్చి ఆదరణకర్తగా వచ్చి ఆదరిస్తాడు, సాక్ష్యమిస్తాడు, నేనున్నాను అన్న భరోసానిస్తాడు, క్రీస్తుని గూర్చి సాక్ష్యమిస్తాడు, తన ప్రజలను ఒప్పిస్తాడు, పాపం విషయమై ఒప్పిస్తాడు, సత్య బాటలో నడిపిస్తాడు, ప్రార్థించుటలో సహకారం అందిస్తాడు. పరిశుద్ధాత్మ గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? ఎవరో సహకారం చేస్తున్నారు అనుకోవద్దు. యుక్తంగా మనకు ప్రార్థన చేయటం రాదు. ఎలా ప్రార్థించాలో మన ప్రక్కన ఉండి మూలుగులతో తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. శిష్యులారా, మీరు అధైర్యపడకండి అని క్రీస్తు ఓదారుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఒక్కొక్కసారి మనము ఎన్ని సామర్థ్యతలు కలిగి ఉన్నా డేలా పడిపోతూ ఉంటాం. ఎంత విశ్వాసము దేవునిపై కలిగి ఉన్నా జరుగుద్దో జరగదో అని నిరాశకు లోనైపోతూ ఉంటాం. అటువంటి సమయాల్లో పరిశుద్ధాత్ముడు ధైర్యం చెప్తూ ఉంటాడు, మన ప్రక్కనే ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని క్రీస్తు స్వయంగా తన శిష్యులను ఓదారుస్తూ చెప్తున్నాడు. ఈ సమయం ఈ వాక్యం వింటున్నటువంటి మనకు కూడా పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాడు. మన తరపున ఉత్తరవాదత్వం తీసుకుంటాడు, మనలను ఒప్పిస్తాడు, సరి అయిన బాటలో నడిపిస్తాడు, ఎక్కడ తొట్టిల్లకుండా దేవుని మార్గంలోనే నడిపించడానికి నిత్యము ప్రయత్నిస్తాడు. ఎప్పటి వరకు అండి? ప్రభు రాకడ మన పోకడ ఎప్పుడైతే అప్పటి వరకు కూడా. నువ్వు భూమి మీద జీవించినంత కాలము కూడా నీ లైఫ్ లాంగ్ నువ్వు దేవుని మీద ఆనుకుని జీవిస్తున్నట్లయితే పరిశుద్ధాత్ముడు ఎప్పటికీ కూడా నీకు ధైర్యం చెప్తాడు. ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో కూడా చక్కగా సమయస్ఫూర్తిగా ప్రత్యుత్తరం ఇచ్చేటట్లు నీకు హితబోధ చేస్తాడు. క్రీస్తు వెళ్ళిపోతున్నాడని
శిష్యులు బాధపడుతున్నారు. మీరు అనుకోవచ్చు, నా పరిస్థితి అలాగే ఉందండి, ఇప్పటి వరకు నన్ను ఆదరించేవారు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు నేనెవరు, నన్నెవరు ఓదారుస్తారు, ధైర్యపరుస్తారు అనుకోవచ్చు. నువ్వు గమనించావో లేదో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ నీ ప్రక్కనే ఉన్నాడు, నీకు ధైర్యం ఇస్తాడు. నువ్వు పడిపోయినప్పుడు కూడా ఏది తప్పో ఏది ఒప్పో నిన్ను ఒప్పిస్తాడు. ఆ పరిశుద్ధాత్మను బట్టి నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. కర్త, కర్మ, క్రియ ఫలానా అని నువ్వేదేదో ఊహించుకోవద్దు. ఆయనే నిన్ను ఓదార్చువాడు, నీకు ధైర్యమిచ్చువాడు. చిక్కు సమస్యల్లో కూడా మంచి మేధా సంపత్తినివ్వగలిగిన వాడు నీ తరపున తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఓ ఆదరణకర్త, నీ యొక్క ఓదార్పు నాకు అవసరము అని తండ్రికి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కూడా ఆత్మదేవుడు నీ ప్రక్కనే ఉంటాడు. దేవుని సన్నిధిని నిత్యము అనుభవించుదువుగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.